సార్ కేటీఆర్ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో కొత్త విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పింది కారు వెళ్ళింది సర్వీసింగ్కే, షెడ్డుకు కాదు. ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి చెందాము అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోస్ట్ మార్టం తీరు ఏ విధంగా ఉంది? అంటే సర్వీసింగ్ కూడా నాకు తెలిసినంత షెడ్లోనే జరుగుతుంది. షెడ్ ఇన్ ద సెన్స్ బోర్కి వెళ్తుంది ఏదో అంటారు ఆ యాంగిల్. అంటే జనరల్గా సర్వీసింగ్ కూడా మనకు షెడ్లలోనే జరుగుతుంది. బట్ అక్కడి మాత్రం నిజం, అది ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకంగా మీరు చెప్పినట్లు షెడ్లకే వెళ్ళదు. రాజకీయ పార్టీలు ఒక ఓటమితోనే మొత్తం అయిపోయింది అనుకుంటే పొరపాటు. నేను చాలాసార్లు చెప్పాను, అది మరోసారి కూడా చెప్తున్నా. కేటీఆర్ అన్నది నిజం. ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా ఏదైనా, అందులో బీఆర్ఎస్కి 37% ఓట్లు వచ్చాయి. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పుల్ని పోస్ట్ మార్టంలో నెమరు వేసుకుంటున్నారు. అంటే ప్రతిరోజు ఎందుకు వస్తుంది వార్తల్లో అంటే, వారు 5వ తారీఖు 3వ తారీఖు నుంచి అనుకుంటాను ఈ లోక్సభ నియోజకవర్గాల వారి సమీక్ష జరుగుతుంది. సో నిన్న భువనగిరి సమీక్ష జరిగింది. ఆ సమీక్ష సందర్భంగా మాట్లాడుతున్నది ప్రతిరోజు పత్రికల్లో వస్తుంది. లేకపోతే రోజు ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు? పోస్ట్ మార్టం చేసిన దాన్ని ప్రతిరోజు సమావేశాల్లో చెప్పే వరకు వార్తలు వస్తున్నాయి. సో పోస్ట్ మార్టంలో చెప్తున్నది నిజం. వాస్తవానికి నేను ఎలక్షన్స్కు ముందు చెప్పాను, తర్వాత కూడా చెప్పాను. ఎలక్షన్ల ముందు తెలంగాణలో గాలి ఎటు వీస్తోంది అని ఓ వీడియో చేశాను. మీరు అది కొన్ని లక్షల మంది చూశారు, చూడొచ్చు కూడా. అందులో పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడుతుంది అని చెప్పలేదు, చెప్పకూడదు కనుక. కానీ అందులో ఏ పార్టీలకు ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, బీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కాంగ్రెస్కు ఉన్న ఏంటి అన్నీ చెప్పాను. సో అది ఇప్పుడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తోందని కూడా కొన్ని రోజుల క్రితం పెట్టాను. ఇప్పటికీ 8.5 లక్షల మంది చూశారు. అది ఇప్పుడు రాజకీయ పార్టీలు చూడవు, ఎలక్షన్ అయినాక చూస్తారు. అప్పటికి ఏం లాభం? సో అందులో చెప్పినప్పుడు నాకేదో పలానా పార్టీ మీద వ్యతిరేకమో అనుకూలంతో చెప్పాను కదా. సో ఇవాళ కేటీఆర్ చెప్తున్నాయన్నీ అప్పుడే చెప్పాము. తర్వాత ఎలక్షన్ అయినాక కాంగ్రెస్కి 66 సీట్లు వస్తాయి అని ప్రిడిక్షన్ చేస్తూ ఒక 21 నిమిషాలు మాట్లాడాను. అందులో కూడా ఇవాళ కేటీఆర్ చెప్తున్నాయన్నీ చెప్పాను. సో అందువల్ల సమస్య ఏంటంటే కేటీఆర్ ఏమో రిజల్ట్ వచ్చి అధికారం పోయాక, ఓడిపోయాక చెప్తున్నాడు. మాలాంటి వాళ్ళం అధికారంలో ఉండగానే అయ్యా ఇవి సరి చేసుకోండి, ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్తాం. అది ఏ పార్టీకైనా. కానీ రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్నప్పుడు అవి గుర్తించరు. అధికారం పోయాక తత్వం బోధపడుతుంది, వేదాంతం అర్థమవుతుంది. కానీ ఏ లాభం దాంతో? బతుకున్నంత అధికారంలో ఉన్నంత కాలం మనం ఏమీ చేయకుండా, ఆత్మవిమర్శలు చేసుకోకుండా, ఇవన్నీ ఏమీ గ్రీక్ అండ్ లాటిన్ కాదు, ఇవేమీ రాకెట్ సైన్స్ కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ప్రజల్లో ఉండే వ్యతిరేకతను గుర్తించలేకపోయాం. ఎందుకు గుర్తించలేకపోయారు? కొన్ని నెల రోజుల కన్నా ముందే వచ్చిన సర్వేలో కూడా టీఆర్ఎస్ దెబ్బతింటోందని వచ్చింది కదా, మీరెందుకు గుర్తించలేకపోయారు? సో మాలాంటి వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది కదా, అయ్యా దెబ్బతింటున్నారు. ఇంకో యూత్లో మీకు తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది, వయస్సు తగ్గుతున్న కొద్దీ మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది, మీ వ్యవహార సరళిని ప్రజలు అంగీకరించడం లేదు, ఉద్యోగాలు ఇచ్చామని మీరు చెప్పినా జనం నమ్మడం లేదు, దళిత బంధు పైన వ్యతిరేకత ఉంది, రైతు బంధులో పెద్ద రైతులకు ఇవ్వడం తప్పని రైతులు అంటున్నారు. ఇవన్నీ చెప్పాము. ఇప్పుడు కేటీఆర్ అవన్నీ కేటీఆర్ చెప్తున్నాడు, మీరు గమనించారు పత్రికల్లో. దళిత బంధు గురించి ప్రస్తావించాడు, రైతు బంధులో లోపాలు ప్రస్తావించారు. అన్నిటికన్నా మించి ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరగకూడదు, పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరగాలి అనే ఒక ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్ ఇప్పుడు చెప్పారు. మాలాంటి వాళ్ళు అప్పుడే చెప్పాము, అయ్యా ఈ ఎమ్మెల్యేలు అతిగా చేస్తున్నారు. చాలా కొంతమంది ఇసుక, మట్టి, కాంట్రాక్ట్ నుంచి మొదలుకొని నా అధికారులంతా ఎమ్మెల్యే చెప్పినట్టే. ఎస్ఐ ఎవరిని పెట్టాలంటే ఎమ్మెల్యే చెప్పాలి, సిఐ ఎవరిని పెట్టాలంటే ఎమ్మెల్యేనే చెప్పాలి. సో ఆ ప్రతి అధికారి ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఎమ్మెల్యేకి ఇష్టమైన వాళ్ళే ఉండాలి, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే. సో ఇలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అని ఇవన్నీ కూడా ఇవాళ మీరు కేటీఆర్ పోస్ట్ మార్టంలో చెప్పిన ప్రతి అంశం అంతకు ముందు కూడా ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోవడం, కొంత అతి విశ్వాసంతో వెళ్ళారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను అతి విశ్వాసానికి.
దాసో శ్రవణ్ సత్యనారాయణ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. సో వారిని గవర్నర్ కొన్ని కారణాలు చెప్పి రిజెక్ట్ చేసింది. రాజకీయ పార్టీకి చెందిన వారిని ఇలా కొన్ని కారణాలు చెప్పింది. నిజంగా ఏం చేయాలి? ముఖ్యమంత్రి మంత్రులు పంపించో గవర్నర్తో మాట్లాడో సో వాళ్ళ పేర్లు మళ్ళీ అయినా పంపాలి, లేదంటే వెంటనే కొత్త పేర్లైనా పంపాలి. కానీ కేసీఆర్ అన్న మాటలు ఏంటంటే మళ్ళీ మనమే కదా అధికారంలోకి వచ్చేది, వచ్చినాక యుద్ధాలే అని చెప్పి పక్క పెట్టారు. దాంతో ఇవాళ 2 ఎమ్మెల్సీలు కోల్పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది గవర్నర్ కోటాలో ఇద్దరిని నామినేట్ చేసుకోవడానికి. అంటే ఒక పార్టీ ఎంత అతి అంచనాతో ఉంటుంది అన్నదానికి ఇది ఒకటే ఉదాహరణ. మీరు గవర్నర్ కోట ఎమ్మెల్సీలదే ఉదాహరణ. ఓడిపోతామన్న కాస్తంత ఇంక్లింగ్ కనుక ఉంటే వెంటనే అదే పేర్లను మళ్ళీ పంపించి గవర్నర్ చేత ఒప్పించుకునేవారు. కాదంటే వేరే పేర్లను పంపేవారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మళ్ళీ మనమే కదా వచ్చేది, ఏమవుతుంది మళ్ళీ అప్పుడు పంపుకుందాంలే అనేటువంటి ధీమాలో ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ప్రజలను కలవడం లేదు అన్న విమర్శ చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ ముందు ఒక చిన్న ప్రోగ్రాం అదే ప్రగతి భవన్లో ప్రతిరోజు ఒక ప్రజలు వచ్చి ఎవరినైనా మా ముఖ్యమంత్రినో లేదా ఆయన ప్రతినిధినో కలవాలి అని పెట్టుకుంటే అయిపోయేది కదా. ఈ చిన్న తప్పు చేయాల్సిన అవసరం ఏంటి కదా. వారంలో 2 రోజులు ఎమ్మెల్యేలు సెక్రటరియట్లో వచ్చి కలవచ్చు, లేదా ప్రగతి భవన్లో ఎవరైనా కలవచ్చు అని ఒక పని ముఖ్యమంత్రి పెట్టుకుంటే అయిపోయేది కదా. సో అందువల్ల ఇవన్నీ పెద్ద భారీ ఘోరమైన తప్పులేం కాదు, కానీ ఆ వ్యవహార సరళి అనేది చాలా వ్యతిరేకతకు కారణమైంది. సో దానికి రీజన్ ఏంటి అంటే చుట్టూ తమకు అనుకూలంగా తమకు రుచించే మాటలు చెప్పే వాళ్ళని పెట్టుకొని స్పష్టంగా ప్రశ్నించే వారిని విమర్శకుల్ని దగ్గరికి రానివ్వని రాజకీయ సిచ్యువేషన్ వల్ల వస్తుంది ఈ పరిస్థితి. గెలిచిన చాలామందికి ఈ పరిస్థితి వస్తుంది. వారందరికీ ఓటమి అనివార్యమవుతుంది. ఓడిపోయాక తత్వం బోధపడుతుంది, మళ్ళీ చాలా కష్టపడాలి. అప్పుడు మళ్ళీ గెలిచిన వారికి అదే పరిస్థితి. 2019 ముందు చంద్రబాబు నాయుడుకి ఏ పరిస్థితి ఉందో ఇవాళ 2024 ముందు జగన్కి అదే పరిస్థితి ఉంది, కేసీఆర్కి అదే పరిస్థితి. అధికారం వచ్చాక తమకు రుచించే మాటలే వింటారు, ప్రశ్నించే వారందరినీ తమ ప్రత్యర్థులుగా చూస్తారు. సో ఈ ధోరణి నేను చాలాసార్లు చెప్పాను, కౌటిల్యుని మాట, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజు విజయం సాధిస్తాడని. సో విమర్శకులకు దరిదాపులు కూడా రానియరు. సో ఆ రకమైన ధోరణి అనుసరించడం వల్ల ఇవాళ పోస్ట్ మార్టంలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు కదా. దాంతోపాటుగా ఓటమిపై ప్రజల్ని తప్పు పట్టవద్దు, ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం, అదే దెబ్బతీసిందని కూడా కామెంట్ చేశారు సార్. ఇదే కదండి, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత క్లియర్గా ఉంది. ప్రజలను తప్పుపట్ల లాభం ఏంటి? ఏ కారణం లేకుండా ప్రజలు రియాక్ట్ కారు. దెర్ ఆర్ సర్టన్ ప్రజలకు వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ నీకు నచ్చకపోవచ్చు, నీకు గుర్తించకపోవచ్చు, కానీ ప్రజల్ని తప్పబట్టి ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవి తెలియని కావు, అందరికీ తెలిసినాయే. మాలాంటి వాళ్ళే కాదు, నేనే కాదు, చాలామంది ఇవన్నీ చెప్తూ వచ్చింది. సో ఇవాళ కేటీఆర్ చేస్తున్న పశ్చాత్తాపంలో ప్రతి ఒక్క అంశము అంతకుముందు చర్చకు వచ్చింది. మీరు ఉదాహరణ చెప్పాను, నేను చెప్పిన 2 వీడియోలు చెప్పాను. మీరు ఇవాళ చూడండి 2 వీడియోలు. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన ప్రతి అంశం ఉంటుంది. ఇప్పుడు ఇలా కేటీఆర్ చెప్పిన ఎవ్రీ అంశం, ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగింది, ఎమ్మెల్యేలను అతిగా విలువిచ్చాం. సో ఓటర్ల నిర్లిప్తత, ఓటర్ ఫ్యాటిగ్ ఉంది. అంటే 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ఇంకా మీరేనా, మార్పు వస్తే మంచిది కదా. సో ఇలాంటి అభిప్రాయం ఉంది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు, ఈ 2 స్కీములు తీవ్రమైన వ్యతిరేకత తెస్తున్నాయి. అసలు దళిత బంధు పెట్టినప్పుడే చెప్పాను నేను, ఇది డెఫినెట్గా పొలిటికల్లీ కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది అని. ఎందుకు? ఏ ప్రభుత్వం కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వలేదు, ఇంపాసిబుల్. ఇచ్చితే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటారు కదా. దట్స్ వెరీ బిగ్ అమౌంట్ కదా. ఆ స్కీమ్ డిజైన్ చేయడమే తప్పుగా డిజైన్ చేశారు. నిజంగా దళితులకు మేలు చేయాలంటే 1000 మందికి దళితులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇవ్వనుంటాయి. ఒక నాణ్యమైన విద్య ఉచితంగా ఇచ్చే ఏర్పాటు మరింతగా విస్తరించనుంటాయి. అందువల్ల దళితులు తమ కాళ్ళపైన తాము నిలబడి 10 లక్షలు కాదు 50 లక్షలు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి. నేను డబ్బు నేను గవర్నమెంట్ తరఫున అందరికీ పంచుతా అంటే వచ్చిన వారు ఓకే, రాని వాళ్ళు ఊరుకుంటారా? సో పక్క దళిత కుటుంబాలకు కూడా
వ్యతిరేకత వ్యక్తమైంది. మీకు దళిత బంధు అమలు చేసినాక కూడా దళితుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మీరు తీవ్రండి కాంగ్రెస్కి పెరిగింది. అంటే ఎందుకు ఇండికేషన్ ఉంది? రైతు బంధు అమలు చేశాక కూడా రైతుల్లో పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు కేటీఆర్ సమీక్షలో చెప్పినట్లు పెద్ద రైతులను ఎక్స్క్లూడ్ చేయడం అని చేసిన తప్పు. ఇవన్నీ విచిత్రం ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాయింట్ నోన్ టు ద వరల్డ్. ప్రపంచానికి తెలుసు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రమే గుర్తించి నిరాకరించింది. మీరు ఎన్నైనా చెప్పండి, మేము గెలుస్తాం, మా కాన్ఫిడెన్స్ అది అని ధోరణి నాయకత్వంలో కనిపించింది. అందులో కేటీఆర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ల ముందే చెప్పారు, మేము ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చమని కేసీఆర్ సార్ చెప్పాము, మార్చి ఉంటే 100 సీట్లు వస్తాయని. కొంతమంది చెప్పుండొచ్చు కూడా కేటీఆర్. కానీ అల్టిమేట్గా యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ లీడర్ కేసీఆర్ వీటిని గుర్తించడానికి నిరాకరించాడు. దాని ఫలితమే ఇవాళ బీఆర్ఎస్ ఓటమి. అందువల్ల బీఆర్ఎస్ని ఏదో ప్రజలు అసలు అడ్రస్ లేకుండా ఓడించారని నేను అన్నాను. ఎందుకంటే అధికార పార్టీకి 65 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కూడా గణనీయమైన ఓటింగ్ ఇచ్చింది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ విజయాలు సాధించింది. అందువల్ల సర్వీసింగ్ మాత్రమే వెళ్ళిన మాట నిజం. కానీ సర్వీసింగ్ వెళ్ళిన బండి మళ్ళీ రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే 5 ఏళ్ళు అయితే నీకు రాదు కదా. సర్వీసింగ్ ఇచ్చిన బండం 5 రోజుల్లో కాదు, ఒక్కోసారి 5 గంటల్లో కూడా వస్తుంది. కానీ రాజకీయ పార్టీ ఒకసారి సర్వీసింగ్ పోతే 5 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. మళ్ళీ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, కార్ సర్వీసింగ్ వేరు. కారు సింబల్ కనుక అలా అన్నారు. కానీ రాజకీయాలు ఇవాళ బీఆర్ఎస్ చాలా సరైన వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పాలన బెరుగ్గా ఉందనుకోండి, ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కే ఇస్తారు కదా. అందువల్ల ఏదైనా చేయి జారక ముందే జాగ్రత్త పడాలి. ఒక్కసారి చేయి జారితే అది మానవ సంబంధాలు కానీ, రాజకీయ అధికారం కానీ, అలా ఆర్థిక అంశాలు కానీ చేజారే వరకే నీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి చేజారిన తర్వాత నువ్వు ఎన్ని పశ్చాత్తాపాలు పడ్డా మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది తప్ప అంత సులభంగా ఉండదు. ఇది తాత్కాలికమైన ఓటమే, అపజయం కాదు, భారీ అపజయం కాదు అని చెబుతూనే స్పీడ్ బ్రేకర్ లాంటిదని చెప్తూ ఉన్నారు సార్. ఏదైనా అంతే కదండి, రాజకీయ పార్టీ ఒక్క ఓటమితోనే మొత్తం అడ్రస్ లేకుండా పోతుంది. అండ్ ఇంకొకటి, మీరు సర్వీసింగ్కి వెళ్ళిన కారు 5 ఏళ్ళు పడుతుంది అంటున్నారు కదా సార్. లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా రోడ్డెక్కే అవకాశం ఉందండి? లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అవుతారండి. అలా కదా సార్, గతంలో 5 ఏళ్ళు అధికారం రాలేదు, 5 ఏళ్ళే కదా. మీరు మిగతా ఈ లోపల లోక్సభ ఎన్నికలు కామెంట్ చేశారు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్రావు కామెంట్ చేశారు, చాలా మంది నాయకులు కామెంట్ చేశారు కదా సార్. లోక్సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళలో అనేక ఎన్నికలు వస్తాయి. కానీ అధికారం రాదు కదా. నా పాయింట్, అధికారం వచ్చేది 5 ఏళ్ళ తర్వాతే కదా. అసెంబ్లీ ఎన్నికలు 5 ఏళ్ళ గతంలో కొంతమంది కామెంట్ చేశారు కదా సార్, ఏదైనా జరగవచ్చు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత అని చెప్పి. అలా ఎలా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఎలా కంక్లూజన్ చేయగలను? అది కూడా ప్రజలు ఇచ్చే అధికారం కాదు కదా. రైట్ సార్. అండ్ ఇంకొకటి, నిన్న భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణ మీద కూడా స్పందించారు సార్ కేటీఆర్. ఈ కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యమే తప్పించి బీజేపీతో సంబంధాలు కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? దానికి వివరణ ఏది ఇచ్చినా ప్రజల పర్సెప్షన్ అయితే మారదు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఒక్క కవిత అరెస్టే కాదు, బండి సంజయ్ని అర్ధాంతరంగా డ్రాప్ చేశారు, ప్రజా సంగ్రామ యాత్రను ఆపేశారు. సో రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ గెలిస్తే మంచిది అని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న సెల్ఫ్ గోల్ ఇది. సో ఇది అందరికీ తెలిసిన విషయం, ఇందులో రహస్యమే లేదు కదా. అందువల్ల కవిత ఎందుకు అరెస్ట్ కాలేదని ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా కూడా ప్రజల పర్సెప్షన్ మాత్రం మారుతుందని అనుకోను. ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రజలు చెప్పేది, బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయినప్పుడు బీజేపీతో కలవటానికి స్కోప్ ఉంటుందా ఉండదా అనేదే క్వశ్చన్. దీనికి ప్రాతిపదిక కూడా ఏంటంటే చరిత్ర. ఇప్పుడు 2009లో టీడీపీ వామపక్షాలతో కలిసిన కేసీఆర్ ఎన్నికలు అయిపోయాక రిజల్ట్ కూడా రాలే. బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని ఊహాగానాలు వస్తే బీజేపీ వైపు చూశారు కేసీఆర్. ఇది 2009లో. అప్పుడంటే తెలంగాణ కొరకు మేము చేసామన్నారు. 2014 నుంచి చాలా కాలం పాటు బీజేపీతో సఖ్యతతో ఉన్నాడు. మోడీని గొప్ప నాయకుడిగా పొగిడాడు. మిషన్ భగీరథ ప్రారంభించింది మోడీ.
మెట్రోను ప్రారంభించింది మోడీ. అసలు మోడీ పైన ఈగ వాలితే ఊరుకోలే. ఎవరో కోవిడ్ టైంలో ఎవరో ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ఏం ప్రధానమంత్రి అలా విమర్శిస్తావా అని చెప్పి తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ మనం చూడలేదా? సడన్గా మళ్ళీ దుబ్బాక ఎలక్షన్ తర్వాత ప్లేట్ మార్చి మోడీని తీవ్రంగా విమర్శిస్తూ రాహుల్ గాంధీ పైన మళ్ళీ విమర్శలు వస్తే ఖండించి అసెంబ్లీలో ఎన్డీఏ కన్నా యూపీఏ ప్రభుత్వమే మేలు అని ఎకనామిస్ట్ రాసిన పుస్తకాలు కోట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడాడు. ఈలోగా బీజేపీయేతర కాంగ్రెసేతర ఫ్రంట్ అని అనకపోయినా ఆ నాయకులందరినీ కలిశారు. ఆ నాయకుల్లో కూడా బీజేపీకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కరిని కలవలేదు. కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న వాళ్ళు అందరినీ కలిశారు. మళ్ళీ తర్వాత సడన్గా కర్ణాటక ఎలక్షన్తో మళ్ళీ గేరు మార్చి కంప్లీట్గా బీజేపీని వదిలేశారు. కాంగ్రెస్ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్ని ట్విస్ట్లు అండ్ టర్న్లు జరుగుతుంటే ప్రజలు అమాయకులు అనుకోవద్దండి. సో రాజకీయంగా నా ఇష్టం వచ్చినట్టు నేను గేలు మారుస్తా అంటే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరా? సో ఇంత నేను ఎన్ని టర్న్లు చెప్పాను మీరు చూడండి. ఒకసారి అలా ఒకసారి ఇలా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? సో జరిగేది అదే. ఇప్పుడు సమస్య బీఆర్ఎస్కి ఏంటంటే బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసింది, బీజేపీని దెబ్బతీసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు ఇదే జరిగితే బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదు. పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలిచిన సమయంలో బీజేపీ ఒక్క సీట్ వస్తేనే లోక్సభలో వచ్చారు, 4 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ అది రెండోసారి అధికారం కోల్పోయినాక కూడా 3 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఇవాళ రాజకీయ పరిస్థితులు రాలేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీజేపీ ఒక్క సీట్ నుంచి 8 సీట్లకు పెరిగింది. సో అందువల్ల ఇప్పుడు ఏ రకంగా చూసినా పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీఆర్ఎస్కు ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ మామూలు ఛాలెంజ్ కాదు. అందుకే బీజేపీని విమర్శించే అవసరం ఏర్పడింది. బీజేపీని విమర్శిస్తే కాంగ్రెస్తో కలిశారని బీజేపీ అంటుంది, విమర్శించకపోతే బీజేపీతో కలిశారని కాంగ్రెస్ అంటుంది. సో అందువల్ల ఇటు అయినా అటు అయినా ఛాలెంజ్ వస్తుంది. ఆ యొక్క కేసీఆరే కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు నాకు గుర్తున్నంతవరకు ఒక్క ఆర్జేడీ మినహా బీజేపీతో కలవని ప్రాంతీయ పార్టీ పేరు చెప్పండి మీకు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా కలవకపోయినా పరోక్షంగా మోడీ నాయకత్వానికి మద్దతు, పార్లమెంట్లోనే అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగితే బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటేసింది. టీడీపీ బీజేపీతో పొత్తులో ఉంది, మళ్ళీ పొత్తులో ఉండడానికి ప్రయత్నిస్తుంది. జనసేన టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం. అస్సాం గణ పరిషత్ బీజేపీతో కలిసి ఉన్న పార్టీయే. బీహార్లో జేడీయూ, హిందుస్థాన్ అవామీ మోర్చా ఇలాంటి అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసినాయి. తర్వాత మీకు బీహార్ తర్వాత హర్యానాలో జననాయక జనతా పార్టీ బీజేపీతో కలిసి అధికారంలో ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ పీడీపీతో బీజేపీ కలిసి అధికారంలో ఉంది. అసెంబ్లీ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్తో గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, ఎన్డీఏలో ఉండే. తర్వాత కర్ణాటక జనతాదళ్ సెక్యులర్ గతంలో బీజేపీతో కలిసిండే, ఇప్పుడు బీజేపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరింది జేడీఎస్. తర్వాత కేరళ శ్రీనారాయణ ధర్మ పరిపాలన యోగం ఎస్ఎన్డిపి, అక్కడ వేరే ప్రాంతీయ పార్టీ లేవు, ఈ పార్టీ బీజేపీతో కలిసింది. తర్వాత కేరళ తర్వాత మీకు మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గం, శివసేన గతంలో బీజేపీతో ఉంది, ఇప్పుడు శివసేన చీలిక వర్గం బీజేపీతో ఉంది. తర్వాత ఒరిస్సా బిజు జనతాదళ్ అవిశ్వాస తీర్మానం పైన కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ బీజేపీతో కలిసి ఉంది. తమిళనాడు ఏడీఎంకే డిఎంకే 2 పార్టీలు గతంలో బీజేపీతో కలిసి ఉన్నాయి. ఇవాళ 2 లేవు, ఒకప్పుడు 2 పార్టీలు కూడా ఏదో వివిధ సందర్భాల్లో బీజేపీతో కలిసి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో ఉండే, బహుజన్ సమాజ్వాదీ పార్టీతో కలిసి ప్రభుత్వంలో ఉండే. మీకు అంటే ఎగ్జాంపుల్గా చెప్తుంది ఇన్ని. తర్వాత వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండే, ఇలా బీజేపీకి తానే దేశవ్యాప్త శత్రువు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యలో వదిలింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్.
నార్త్ ఈస్ట్ స్టేట్లో అన్ని పార్టీలతో చాలా పార్టీలతో బీజేపీ కలిసి ఉంది. నార్త్ ఈస్టర్న్ డెమోక్రటిక్ అలయన్స్ అని సెపరేట్గా పెట్టారు కూడా పేరు. హేమంత్ బిశ్వా శర్మ నాయకత్వంలో అనేక ప్రాంతీయ పార్టీలతో అక్కడ బీజేపీ కలిసే ఉంది. సో మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఆల్ఫాబెటికల్గా వెస్ట్ బెంగాల్ వరకు భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పేర్లన్నీ చెప్తూ వీటి హిస్టరీ చెప్పాను. ఇందులో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నాకు గుర్తున్నంత వరకు బీజేపీతో లేదు. ఇవన్నిటికీ భిన్నంగా బీఆర్ఎస్ ఉంటుందని నేను ఎలా నమ్మాలి? సో ఇప్పుడు కేసీఆర్ వొలటాలిటీ చెప్పాను, ఎలా కేసీఆర్ గేర్లు మారుస్తూ వెళ్ళారు జాతీయ రాజకీయాల విషయంలో చెప్పాను. దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు ఎలా గేర్లు మార్చాయో చెప్పాను. ఇవన్నీ చరిత్ర అంతా చూసిన తర్వాత ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ భిన్నంగా ఉంటుంది అని నమ్మడం అనేది చాలా చాలా కష్టం. రైట్ సార్. దాంతోపాటు పూర్తి బాధ్యత నాదే అని కూడా కామెంట్ చేశారు. సో ఓటమికి బాధ్యత వహిస్తూ ఉన్నారా, లేకపోతే ఇక మీదట పార్టీ బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారా అనే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఈ కామెంట్ని, ఈ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆల్రెడీ పార్టీ పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్. అదే సార్, అంటే కేటీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఆల్రెడీ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటండి? సో అందువల్ల కొత్తగా బాధ్యతలు తీసుకునేది ఏమున్నది? ఆల్రెడీ కేటీఆర్ ఆ బాధ్యతల్లో ఉన్నాడు కదా. సో బాధ్యత నాది అనేది ఎందుకంటున్నాడు? వర్కింగ్ ప్రెసిడెంట్ కనుకనే అంటున్నాడు. సో బాధ్యత కేసీఆర్ది ఉండదా? పార్టీగా అందరిది ఉంటుంది. ఒక్క కేటీఆర్ అయితే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ మాట అనదలుచుకున్నాడు. మీరు అన్నట్లు అలా అనడం ద్వారా బీఆర్ఎస్కు నేనే సారథిని అనే మీనింగ్ వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. బట్ ఆయన అన్న కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఎందుకంటే ప్రజల్ని తప్పుపడితే లాభం లేదు, అలాగే ఇతర నాయకులను తప్పుపడితే లాభం లేదు. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో వేరే నాయకులు ఎవరు చెప్పినా వింటారా? ఇప్పుడు అల్టిమేట్ డిసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? కేసీఆర్ చేతిలో ఉంటుంది అల్టిమేట్ డిసిషన్. మ్యాక్సిమం అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, జోగినపల్లి సంతోష్ ఈ 5 డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాల్సిందే తప్ప ఎంత సీనియర్ నాయకుడైనా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి నడుస్తుందా, లేకపోతే ఎర్రవల్లి దయాకర్ రావు నడుస్తుందా? ఎవరిది నడుస్తుంది? మనందరూ తెలుసుగా ప్రాంతీయ పార్టీల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ప్రాంతీయ పార్టీలు. సో ఆ ప్రొపరైటర్సే నడుస్తుంది. అందుకే కదా ఈటల రాజేందర్ ఆ రోజుల్లో చర్చ వచ్చింది, మేము కూడా యజమానులమే అని. కానీ బీఆర్ఎస్కు ఇతరులు యజమానులు కారు. అందువల్ల యాజమాన్యం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఓనర్షిప్లో భాగంగా ఉన్న వాళ్ళు, అందులో చైర్మన్గా ఉన్న కేసీఆర్దే నడుస్తుంది, ఇంకెవరిది నడవదు. మన అందరికి టీఆర్ఎస్ సోర్సెస్ చెప్తుంటాయి, కేటీఆర్ చెప్పినా కేసీఆర్ వినడు అని. ఆయనకు ఒక నిర్ణయానికి వస్తే కేటీఆర్ కాదు, ఏ కుటుంబ సభ్యులు చెప్పినా ఈయన పుచ్చటే లేదు అని. సో అందువల్ల అల్టిమేట్ బాధ్యత కేసీఆర్దే. అయితే కొడుకుగా కేటీఆర్ తండ్రి మీద రాకుండా బాధ్యత నాది అని ఒక మంచి మాట అన్నాడు. ఎందుకంటే ఎవరెవరు పొలిటికల్గా ఓన్ చేసుకోవాలి కదా. కానీ రియాలిటీలో మొత్తం పార్టీది అవుతుంది. అందులో పార్టీకి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ ఆ కుటుంబానికి మొదటి బాధ్యత అవుతుంది. ఎందుకంటే లాభమైన ఆ కుటుంబం కృషి వల్లనే కదా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. మిగతా నాయకులు ఎంతమంది ఉన్నా కేసీఆర్ కుటుంబ పాత్రనైతే మనకు కాదనిలేం కదా. విజయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పాత్రను బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడంలో కాదనిలేము. అందువల్ల అల్టిమేట్గా డిసిషన్ మేకింగ్ పవర్ కేసీఆర్తో ఉంది కనుక రెస్పాన్సిబిలిటీ పొలిటికల్గా కూడా కేసీఆర్ తీసుకోవాలి, కాదంటే కేటీఆర్ తీసుకోవాలి. అందుకే ఆ విషయాన్ని చెప్పడం ద్వారా కార్యకర్తలకు, నాయకులకు ఒక మెసేజ్, హియర్ ఇస్ ద లీడర్షిప్ హూ ఇస్ రెడీ టు ఓన్ అనేది. అది మంచి ఆలోచన. నాయకత్వానికి ఉండాల్సిన లక్షణం కూడా అది. గెలిచినప్పుడేమో మా వల్ల, ఓడినప్పుడల్లా మీ వల్ల అని కింది స్థాయి నాయకులు, కార్యకర్తల పట్ల వ్యవహారం ఉంటే అది సరైనది కాదు. గెలిచినా ఓడినా మా వల్ల అని అనడం నాయకత్వానికి కూడా మంచి లక్షణం. అందువల్ల కేటీఆర్ ఆ పొలిటికల్ ఓనర్షిప్ తీసుకోవడం అపజయానికి అది దట్ ఇస్ ఎ హెల్తీ సైన్ ఆఫ్ లీడర్షిప్. రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, మాకు 175 నియోజకవర్గాల్లో ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, కానీ గెలుపు కురాలకి మేము అవకాశం ఇస్తూ ఉన్నాం, సిట్టింగ్ అయినా కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే తీసేస్తూ ఉన్నాం అని చెప్పి. కానీ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ ఒక కామెంట్ చేశారు సార్, వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదు, అందుకే ఫ్యామిలీ ప్యాక్లా టికెట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి. చాలా చోట్ల బొత్స ఝాన్సీ అంటే బొత్స సత్యనారాయణ గారి వైఫ్ వాళ్ళ మేనల్లుడికి, తర్వాత పెద్దిరెడ్డి ఇంట్లో 4 టికెట్లు,
ఇంకా అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి, వాళ్ళ అబ్బాయికి ఏమో ఏలూరు ఎంపీ టికెట్. సో అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి ఫ్యామిలీ ప్యాక్లు ఇస్తూ ఉన్నారనే ఆయన కామెంట్ మీద అంటే అభ్యర్థులు దొరకకపోవడం వల్లనే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు పోటీ చేస్తున్నారా? సో అందువల్ల రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అభ్యర్థులు దొరకగానే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు పోటీ చేస్తున్నారా? ఇంకో చోట ఏదో కుప్పంలోనో మంగళగిరిలోనో ఇంకో అభ్యర్థి లేడా టీడీపీకి? సో అది చెప్పమనండి. సో అందువల్ల లాజిక్ ఉండాలి కదా. మనం ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. తర్వాత కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏం టీఆర్ఎస్లో అభ్యర్థులు లేకనే వీళ్ళంతా ఉన్నారా? అభ్యర్థులు లేకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎట్లా మారుస్తారు? అది కూడా కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రిటైన్ అవుతారు కదా. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి టికెట్లు ఇస్తున్నారంటే అభ్యర్థులు ఉన్నట్లా లేనట్లా? నాకు నిజంగా లాజిక్ కూడా అర్థం కాదు. విమర్శలు చేసేటప్పుడు మనకు ఏదో ఒక తర్కం ఉండాలి. నిజం కూడా అంటలేదు, తర్కం ఉండాలి. ఇప్పుడు ఒకవైపు ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్త వారికి టికెట్లు ఇస్తుంటే అభ్యర్థులు లేరంటే ఎట్లా? అభ్యర్థులు లేక ఇవ్వరు. ఆయా రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఎవరైనా చెప్పాల్సింది అంటే, రాజకీయాలు ఇలా తగలబడ్డాయి, రాజకీయాల్లో కుటుంబ ఆధిపత్యాలు పెరిగాయి. ఒక కుటుంబము, ఆ కుటుంబం చుట్టూ రాజకీయ నాయకత్వం కేంద్రీకృతమైంది. రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు. రాజకీయాలు డెమోక్రటైజ్ కావాలి, రాజకీయాలు డీసెంట్రలైజ్ కావాలి. ఫ్యూ పొలిటికల్ ఫ్యామిలీసే రాజకీయాలను శాసించడం అనేది సరైనది కాదు అనే లాజిక్ అంటే అర్థం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో నాయకులు లేకనే గత 30-40 ఏళ్ళుగా రెండే కుటుంబాలు కదా రాజకీయాలు శాసించేది. ఎన్టీ రామారావు కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబమే కదా. ఇంకెవరైనా శాసించారా రాజకీయాలను ఎక్కువ కాలం? అంటే మరి ఆంధ్రప్రదేశ్లో నాయకులే లేరా? ఆంధ్రప్రదేశ్లో నాయకులే లేక ఆ పరిస్థితి ఏర్పడ్డదా? అందువల్ల నాయకులు లేక కాదు, పాలిటిక్స్లో పొలిటికల్ ఫ్యామిలీసే డెమోక్రసీని శాసిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక 50 ఫ్యామిలీస్, 100 ఫ్యామిలీస్తో దొరుకుతాయి. అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఒక ఎన్టీఆర్ కుటుంబం, ఓ రాజశేఖర రెడ్డి కుటుంబం, ఓ కరుణానిధి కుటుంబం, ఓ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, ఓ ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, సో ఒక ములయాం కుటుంబం, ఇలా ఒక ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబం, మహబూబా ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుటుంబం. సో ఇలా మొత్తం తీస్తే భారతదేశ రాజకీయ అధికారం ఒక చౌతాలా కుటుంబం, ఓ థాక్రే కుటుంబం, ఓ పవార్ కుటుంబం, ఒక దేవగౌడ కుటుంబం. సో ఇలా కొన్ని కుటుంబాలే భారత రాజకీయాల్ని శాసిస్తున్నాయి. ఇది అప్రజాస్వామిక ధోరణి, డెమోక్రసీలో మంచి పద్ధతి కాదు. అంటే ఒక ఆధునిక జమీందారీ వ్యవస్థగా భారత ప్రజాస్వామ్యం మారిపోయింది అన్న క్రిటికల్ విమర్శ చేయడం కరెక్ట్ అవుతుంది. కానీ అభ్యర్థులు దొరకగానే ఫ్యామిలీస్లో టికెట్లు ఇస్తున్నారు అంటే మరి 150 ఇంతమంది ఎమ్మెల్యేల నుండి ఎట్లా మారుస్తున్నారు? ఎంపీలో మారుస్తున్నారు కదా. క్యాండిడేట్ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు మార్చుకోడు కదా, ఉన్నంత నడుపుతారు కదా. ఉన్నంత ఇంత ఇబ్బందులు అవుతున్నా, తిరుగుబాట్లు జరుగుతున్నాయి, విమర్శలు చేస్తున్నారు. నిన్నటిదాకా లాయల్గా ఉన్న పార్థసారథి వెళ్ళి టీడీపీలో చేరుతున్నాడు. నిన్నట్లాగా జగన్ను పొగిన కర్నూలు ఎంపీ విమర్శిస్తున్నారు. సో నిన్నటిదాకా తనతో ఉన్న కాపు రామచంద్రారెడ్డి విమర్శిస్తున్నాడు, ఎంఎస్ బాబు విమర్శిస్తున్నాడు. ఇన్ని విమర్శలు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా క్యాండిడేట్లా మారుస్తున్నారు కదా, భారీ సంఖ్యలో, అనూహ్యమైన సంఖ్యలో మారుస్తున్నారు. అది అంత మార్చినప్పుడు అభ్యర్థులు దొరక మార్చినట్లా? రైట్ సార్. ఇప్పుడు పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటి అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చాలా విమర్శలు చేస్తోంది సార్, ఇష్యూ చేస్తోంది. ఎందుకు ఈ రాజకీయం, ఏమిటి వ్యూహం అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చుంటే తెలంగాణలాగా మాకు ప్రతిపక్షాలు లాభం అయ్యేదని వాళ్ళు పాపం అనుకోవచ్చు. అందుకే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు కదా, దమ్ముంటే సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వండి అని. ఎందుకే సార్ రేవంత్ రెడ్డి కాలక్షేపానికి అనలే ఆ మాట. రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది అని. ఆ వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే గుర్తించాడు, కేసీఆర్ గుర్తించలేదు. అందువల్లనే మీరు దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వండి అని పదే రేవంత్ ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి ఉంటే బీఆర్ఎస్కి పరిస్థితి ఉండేది కాదు. సో అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చద్దు గనక
కేసీఆర్ ప్రొవోక్ చేశాడు రేవంత్ రెడ్డి, దమ్ముంటే మార్చండి అని. సో అందువల్ల మా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే కేసీఆర్ ఎలక్షన్ అయిపోయాడు. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉంటే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అది తమకు ఉపయోగపడుతుంది అనేది టీడీపీ అంచనా. కానీ సిట్టింగ్ అలా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారని భావించిన వారికి టికెట్లు డినై చేసి కొత్త వాళ్ళని ఇవ్వడం వల్ల వైసీపీ ఆ కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎమ్మెల్యే పట్ల ప్రజా వ్యతిరేకతను అధిగమించి ఎక్కడ జగన్ లాభపడతాడో అన్నది తెలుగుదేశం అనుమానం. అందుకనకే సిట్టింగ్లను మార్చకూడదు అనే భావన ఉంది కనుక, జగన్ సిట్టింగ్లను మార్చకపోతే తమకు లాభం కనుక మారుస్తున్న ప్రక్రియను సహజంగానే టీడీపీ తప్పుపడుతుంది. ఇది మొదటిది. రెండవది, సిట్టింగ్లు వెళ్ళిపోతూ రచ్చ చేస్తారు, రభస చేస్తారు, గోల చేస్తారు, పార్టీ బలహీనపడుతుంది అన్న పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్ చూడండి, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? టికెట్లు రాలేదని వెళ్తున్నారు. టికెట్లు రాలేదంటే బలహీనపడుతున్న పార్టీలో టికెట్ల కొరకు ఎందుకు అడుగుతారు వీరు? కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి, ఎంఎస్ బాబు వీళ్ళందరూ ఏమడుగుతున్నారు? మాకు వైసీపీలోనే టికెట్లు కావాలి అంటున్నారు. వైసీపీ టికెట్ ఇస్తే వెళ్ళిపోయిన వాళ్ళు గారు వీళ్ళంతా. మీకు ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు టికెట్ ఇచ్చినా వెళ్ళిపోయాడు, మల్లికార్జున రెడ్డికి ఇచ్చినా కూడా ఆయన కొడుకు ఇవ్వలేదు కనుక వెళ్ళిపోయాడు. బట్ ఆయన కూడా వెళ్ళిపోయాడు టికెట్ ఇచ్చినా కూడా. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ అందరూ కూడా వైసీపీ టికెట్లు అడుగుతున్నారు, ఇవ్వనప్పుడు వెళ్తున్నారు. ఇచ్చినా వెళ్ళుంటే అది వేరే ఇండికేషన్ పోతుంది. స్టిల్ వీళ్ళు ఇప్పటిదాకా పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి, ఎంఎస్ బాబు ఈ లిస్టు చాలా పెద్ద రోజు రోజుకు పెరుగుతుంది. వీళ్ళలో ఎవరైనా వైసీపీ టికెట్ వచ్చి కూడా వైసీపీ గెలవదు, అందువల్ల ఈ పార్టీలో మేము ఉండము, ఓడిపోయే పార్టీ అని చెప్పి వెళ్ళిపోయారా? ఈ పార్టీ గెలుస్తుంది అందుకే మాకు టికెట్ ఇవ్వండి అన్నప్పుడు ఇవ్వకపోతే వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోతున్న వారు సహజంగానే విమర్శలు చేయకుండా పోరు కదా. సో అందువల్ల ఆ రభస చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఆ రచ్చ వైసీపీని డిస్టర్బ్ చేయాలి అన్నది టీడీపీ వ్యూహం. అందువల్ల వైసీపీలో జరుగుతున్న ఈ అంతర్గత గోల బహిరంగంగానే జరుగుతుంది. టికెట్ ఇవ్వనప్పుడు, ఇంత భారీ సంఖ్యలో టికెట్లు ఇవ్వనప్పుడు సహజంగా జరుగుతుంది. సో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కావాలన్న రాజకీయ వ్యూహం కూడా టీడీపీ చేస్తుంది. అందువల్ల ఇక మూడవది, వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న వారు చాలా మంచివాళ్ళు, వైసీపీలోనే ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు. అందువల్ల మంచి వాళ్ళంతా వైసీపీని వదిలేస్తున్నారు, జగన్ నాయకత్వం బలహీనపడుతోంది, జగన్తో భరించలేక వెళ్ళిపోతున్నారు అనేటువంటి పర్సెప్షన్ను టీడీపీ బిల్డ్ చేయదలుచుకుంది. అందువల్ల కూడా వస్తున్న వారంతా మంచివారు, ఉంటున్న వారంతా చెడ్డవారు అన్న నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. ఆ వస్తున్న వారిలో కొంతమందిని తమ పార్టీలో కూడా చేర్చుకుంటున్నారు, తమ పార్టీలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా. రైట్ సార్. పచ్చసేన అంటే ప్రతిపక్షాల ఆరోపణలు అలా ఉంటే ఇక అధికార పార్టీ ఇలా ఎద్దేవా చేస్తుంది సార్. పచ్చసేన అంటే వాళ్ళ కలర్ మార్చేస్తూ ఉన్నారు అని చెప్పేసి టీడీపీ నేతలకు జనసేన ముసుగు తొడుగుతూ ఉన్నారు, కేటాయించి అరకొర సీట్లలోనూ చంద్రబాబు ఎసరు పెడుతూ ఉన్నారు అని చెప్పి నిన్న మాగంటి బాబు, జలీల్ ఖాన్, వేదవ్యాస్, పవన్ కళ్యాణ్ కలిశారు సార్. దాంతోపాటు బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వెళ్లారనే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. ఆది నుంచి ఉన్న జనసేన నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అని చెప్పేసి. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ టీడీపీ నాయకుడు కాదు, వైసీపీ, ఆయన వైసీపీ ఎమ్మెల్సీ. చంద్రబాబు చెప్తే ఎలా వెళ్తాడు? ఏమన్నా చెప్తే జగన్ చెప్తే వెళ్ళాలి. సో ఆయన జగన్ మనిషే కదా. జగన్ మనిషి జనసేనకి వెళ్తే అది కూడా చంద్రబాబు చెప్తే వెళ్ళాడు అంటే ఎట్లా? సో ఆయన చంద్రబాబు మనిషే కాదు కదా, ఆయన జగన్ మనిషి కదా. జగన్ మనిషి అయితే పార్టీ వేటర్ కదా సార్. అంటే పార్టీ జగన్ మనిషి ఉండి జగన్ సిటీ అంటే కదా వెళ్ళింది, వేరే ఉద్దేశం కాదు కదా వెళ్ళింది. అందువల్ల ఆయన చంద్రబాబు నాయుడు ఎలా చెప్పగలుగుతాడు జనసేనకు వెళ్ళమని? అంటే టీడీపీకి ఆయన వస్తా అంటే నువ్వు రాకు, జనసేనకు వెళ్ళు అని అన్నాడా? అంటే ఒకటి మాత్రం నిజం, 2 ఆరోపణలు వైసీపీ చేస్తుంది. ఒకటి అరకొర సీట్లు, 2 టీడీపీ నేతలకే ముసుగు తొడిగి జనసేన నేతలుగా చేస్తారు అని. ఈ 2 జరిగిన రోజు ఖచ్చితంగా జనసేన నడిపించే తీరులో పవన్ కళ్యాణ్ సరిగా లేడు అన్న విమర్శ చేయవచ్చు. ఎందుకంటే అరకొర సీట్లకు జనసేన ఒప్పుకుంటే, అంటే జనసేనకు ఉన్న వాస్తవ బలానికన్నా తక్కువ సీట్లకు ఒప్పుకుంటే, అరకొర అనే దాని నిర్వచనం లేదు.
వైసీపీ ఆశ ఏంటంటే జనసేనకు 70 సీట్లు ఇస్తే మంచిగా ఉండు అని. ఎందుకంటే జనసేన 70 సీట్లు ఇస్తే మనం గెలవచ్చు ఈజీ. కానీ ఎందుకంటే ఒక మిత్రపక్షానికి బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇచ్చినప్పుడు జరిగేది ఏంటి, ఆ పార్టీ ఓడిపోతుంది. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ అలాగే ఎక్కువ సీట్లు ఇస్తే దెబ్బతిన్నది. అందుకే ఇటీవల వామపక్షాలకు 2 సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడలే, 3 సీట్లకు కదా. మీకు ఒక్క సీటే ఇస్తామని లాస్ట్ వరకు ఎందుకు మెలుగ తిప్పారంటే ఇదే కారణం. అంటే మిత్రపక్షమైన ఎక్కువ సీట్లు బలం లేని చోట్ల సీట్లు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది అనేది సహజంగా బలమైన పార్టీలు భావిస్తాయి. సో అందువల్ల ఇవాళ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది తెలియదు, ఏది అరకొర అనేది తెలియదు. వైసీపీ ఆశించినట్టు జనసేనకే 100 సీట్లు ఇవ్వాలి అని వైసీపీకి ఉండొచ్చు ఆశ, కానీ అలా ఉండదు కదా. జనసేన అడిగే సీట్లు, తెలుగుదేశం ఇచ్చే సీట్లు, జనసేన బలమెంత అనే అంచనా బట్టి ఉంటుంది తప్ప ఆ అంచనాకు భిన్నంగా ఉండదు. మీరు గ్యారెంటీ రాసి పెట్టుకోండి. జనసేనకు 30 సీట్లు ఇచ్చినా అరకొర అంటుంది వైసీపీ, 50 సీట్లు ఇచ్చినా అరకొర అంటుంది, ఈవెన్ 70 సీట్లు ఇచ్చినా అరకొర జనసేన. 105 చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు కదా, పవన్ కళ్యాణ్కి 70 ఇచ్చాడు కదా అంటారు. పోనీ 80 ఇచ్చినా కూడా అంటారు, ఎందుకంటే 95 చంద్రబాబు తీసుకున్నాడు కదా అని. సో అందువల్ల ఇది ఎన్ని ఇచ్చినా అరకొర అంటారు. ఇక రెండవది, టీడీపీ నేతలే జనసేన నేతలుగా మారితే ఖచ్చితంగా ఈ విమర్శ కరెక్ట్ అవుతుంది. కానీ అది ఇప్పుడే తెలియదు, మనకు సమయం పడుతుంది. ఈలోగా ఎందుకు మరి ఈ రకంగా చెప్తారు? జనసేన పట్ల ఎందుకింత ప్రేమ వైసీపీకి? జనసేనకు అరకొర సీట్లు ఇవ్వద్దు, జన సైనికులకే సీట్లు ఇవ్వాలి, టీడీపీ ఎవరికి ఇవ్వద్దు, ఇంత ప్రేమ ఎందుకు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గౌరవం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ చాలా శక్తివంతుడు, ఆయనే సీఎం అభ్యర్థి కావాలి, ఇవన్నీ ఎవరంటున్నారు? జనసేన అంటలేదు, వైసీపీ అంటుంది. మరి వైసీపీకి పవన్ కళ్యాణ్ పైన అంత ప్రేమ ఎందుకు అంటే అది ప్రేమ కాదు, జన సైనికుల్ని రెచ్చగొట్టి టీడీపీకి ఓటు వేయకుండా చేయాలని ఒక ఎత్తుగడ. టీడీపీ జనసేన కలిసి ఉండకూడదు, విడిపోవాలని ఒక ఎత్తుగడ. ఎందుకంటే అలా జరిగితే తమకు ఉపయోగమని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటే దానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏదైనా ఉంటుంది అంటే టీడీపీ జనసేన కలవడమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద పొలిటికల్ సవాల్గా వస్తున్నది టీడీపీ జనసేన కలయిక. అందువల్ల ఆ 2 పార్టీలను విడగొట్టాలి, కానప్పుడు పరస్పర విశ్వాస రాహిత్యాన్ని పెంచాలి. అది కానప్పుడు కనీసం జన సైనికులనైనా రెచ్చగొట్టి, మీ నాయకుడు ముఖ్యమంత్రి గాడు, మీకు టికెట్లు ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు, మీకు ఇంత బలం ఉంటే ఇంతే ఇచ్చారు, ఇలా జన సైనికులను రెచ్చగొట్టి ఓటు బదిలీ కాకుండా ఉండాలన్నది వైసీపీ రాజకీయ వ్యూహం. అండ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ ఉన్నారు సార్ అద్వానీ వేదాంతాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నిజమే కదా అది. అందువల్ల అద్వానీ ఈ రథయాత్ర జరిపారు, రామ మందిర ఉద్యమానికి నడిపించింది, సారథ్యం వహించింది అద్వానీ. భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి ఇంత భారీ స్థాయికి అధికారానికి రాబట్టడానికి పునాదులు వేసింది అద్వానీ. ఇలా బీజేపీని ఒక చిన్న పార్టీ నుంచి ప్రధాన జాతీయ పార్టీగా రూపాంతరం చెందడంలో అద్వానీ కృషి మామూలు కృషి కాదు. అఫ్కోర్స్ బీజేపీ అధికారంలోకి తేవడంలో మోడీ బ్రాండ్ ఉపయోగపడవచ్చు, కానీ పునాదులు వేసిన అద్వానీ కృషి మామూలు కృషి అయితే కాదు. ఆ పార్టీకి మామూలు కృషి కాదు. రామ మందిర నిర్మాణ సాకారం కావటానికి కూడా అద్వానీ కృషి చాలా ఎక్కువ. కానీ జరిగింది ఏంటి, అద్వానీకి ఆఖరికి ఆహ్వానం కూడా పలకలే. మనం చూసాం కదా కాంట్రవర్సీ. ఆఖరికి అద్వానీకి ఆహ్వానం కూడా పలకకపోతే అది తీవ్ర వివాదమైన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి విహెచ్పి నేతలు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వెళ్ళి అద్వానీని ఇన్వైట్ చేశారు. తొలుత అద్వానీకి ఇన్విటేషన్ లేదు. అంటే ఇలాంటి పెద్ద రామ మందిరం కొరకు పెద్ద ఉద్యమం నడిపి ఇవాళ రామ మందిరం సాకారం కావటానికి, బీజేపీ అధికారంలో రావటానికి, ఈవెన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి పరిస్థితుల్ని సృష్టించింది ఎల్కే అద్వానీ. కానీ ఆయనకు చివరకు రామ మందిర నిర్మాణానికి ఆహ్వానం కూడా లేదు అంటే ఇక ఆయన వేదాంతం ఉండదా ఆయనకు? ఆలోచించండి. పోనీ భారతీయ జనతా పార్టీలైనా గుర్తింపు ఉందా? బీజేపీ 2014 అధికారంలోకి వచ్చింది. సహజంగా ఆ స్థాయి నేత భారత రాష్ట్రపతి కావాలి.
అద్వానీని కనుక రాష్ట్రపతిగా అభ్యర్థిగా పెడితే ప్రతిపక్షాలు కూడా బహుశా వ్యతిరేకించేవి కావు. అద్వానీకి రాష్ట్రపతి కనుక పెట్టి ఉంటే కులాల లెక్కలు కూడా వచ్చేవి కావు, ఎవ్వరూ ప్రశ్నించేవారు కాదు. ఎందుకంటే బీజేపీని అధికారంలోకి తేవడంలో అద్వానీ కృషి అనన్య సామాన్యమైంది. భారత రాజకీయాల్లో ఆయనకున్న పాత్ర వాజ్పేయి తర్వాత అద్వానీ స్థాయి అందరికీ తెలుసు. కానీ అద్వానీని రాష్ట్రపతిగా పెట్టలేదు. అద్వానీని ఎందుకు పెట్టలేదని అడుగుతారు కనుక మేము రామ్నాథ్ కోవింద్ అనే దళితుని పెట్టామని తీసుకొచ్చారు. అందువల్ల అద్వానీకి ఆ డ్యూ రికగ్నిషన్ మోడీ కాలంలో రాలేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, మన కళ్ళ ముందరకు అర్థమవుతుంది కదా. అదే యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేస్తే సోనియా గాంధీకి యూపీఏ చైర్పర్సన్గా పెట్టి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సోనియా గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసి వివిధ రంగాల నిష్ణాతులతో ఆ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సలహాలు అందించేటువంటి ఒక గౌరవాన్ని సోనియా గాంధీకి ఇచ్చారు. సో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీకి ఇచ్చిన గౌరవంతో పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో అద్వానీని పట్టించుకున్నారా? అద్వానీని ఎన్డీఏ చైర్పర్సన్ చేయవచ్చు, అద్వానీకి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టి అందులో వివిధ రంగాల నిపుణులు పెట్టి అద్వానీని సలహాలు ఇవ్వమనొచ్చు. కానీ ఎక్కడా ఈ 9.5 ఏళ్లలో అద్వానీని పట్టించుకున్న ఒక్క ఉదాహరణ లేదు. అద్వానీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పుడు మినహా. దీనికి చరిత్ర అందరికీ తెలుసు. మోడీ ప్రధానమంత్రి కావడాలన్న ప్రతిపాదన అద్వానీ వ్యతిరేకించాడు. ఒక దశలో అద్వానీ రాజీనామా లేఖ కూడా తయారైంది బీజేపీకి. అప్పుడు మన తెలంగాణకు చెందిన తెలుగు నాయకుడు ఒక అతను అద్వానీ ఇంట్లో కూడా ఉండే ఆ సమయంలో. ఎందుకంటే ఇదేమీ అందరికీ తెలుసు, రాజకీయ వర్గాల్లో తెలిసిందే ఇది. అద్వానీ రాజీనామా కూడా సమర్పిస్తారనే దశలో ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖుడు, నాకు గుర్తున్నంతవరకు సోని అని పేరు అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, వెళ్ళి అద్వానీ ఇంట్లో కూర్చొని ఆయన ఒప్పించాడు. నీ చేతుల మీదుగా నిర్మించిన పార్టీ నీవు ఇప్పుడు రాజీనామా చేస్తే అప్రతిష్ట పాలవుతుంది అని. దానికి పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల, ఆర్ఎస్ఎస్ పరివారం పట్ల నిబద్ధత కలిగిన ఎల్కే అద్వానీ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా, పార్టీకి డ్యామేజ్ చేయకుండా ఆయన ఒక గౌరవప్రదమైన వైఖరి అనుసరించాడు. ఇలా వైసీపీలో మనం చూస్తున్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే, ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఏ రకమైన పరిస్థితి వస్తుందో వైసీపీలో చూస్తున్నాం, టీడీపీలో చూస్తున్న నాయకుని తిడుతున్నారు, మామూలుగా రచ్చ చేయడం లేదు కదా. కానీ భారతదేశ ప్రధానమంత్రి పదవికి అవకాశం కోల్పోయినా, భారత రాష్ట్రపతి పదవి అవకాశం కోల్పోయినా, అసలు భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో గుర్తింపు రాకపోయినా, సరైన గుర్తింపు, రామ మందిర నిర్మాణానికి ఆఖరికి ఇన్విటేషన్ రాకపోయినా అద్వానీ ఇలా రచ్చ చేశాడా మీరు చూడండి. అది అద్వానీ రాజకీయ నిబద్ధత. సో అలాంటి రాజకీయ నిబద్ధత కలిగిన నాయకుడిని సైడ్ లైన్ చేస్తే రాజకీయ కారణాల రీత్యా ప్రస్తుత నాయకత్వం ఇక ఆయన ఇంకేం మాట్లాడతాడు. అందుకే పార్టీకి నష్టం జరగకుండా, పరివారానికి నష్టం జరగకుండా తన ఆవేదనను వేదాంత రూపంలో వ్యక్తం చేశాడు. సో రామ మందిర ప్రారంభానికి విధి నరేంద్ర మోడీని ఎంచుకుంది అని. దాంట్లో అంతర్లీనంగా మీటింగ్ ఏంటంటే విధి నాకు ఈ రకంగా గుర్తింపు లేకుండా చేసిందన్న ఆవేదన కూడా ఉండొచ్చు కదా పెద్ద ఆయనకు, ఉండడం కూడా తప్పు కాదు కదా. రథయాత్రలో ఆద్యంతం మోదీ తన వెంటే ఉన్నారు. అప్పుడు మోదీ ఎవరికీ తెలియదు. ఆనాడే ఆ రథయాత్రలో శ్రీరాముడు మోదీని ఎంచుకున్నారు. ఆ మాట కూడా నిజమే. అది నరేంద్ర మోడీ అద్వానీ రథయాత్ర అప్పుడు నరేంద్ర మోడీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అందువల్ల రామ రథయాత్రలో ఎల్కే అద్వానీ పాత్ర ఉన్నట్లే నరేంద్ర మోడీ పాత్ర కూడా ఉంది, లేదని ఎవరంటారు. కారణం అందులో అనుమానం వెళ్ళేది కదా. సో ఆ మేరకు అద్వానీ వ్యక్తిత్వం బయటపడింది, ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. సో ఇంత జరిగినా తనకు చివరకు నరేంద్ర మోడీని తప్పుపట్టకుండా నరేంద్ర మోడీ ఆ రోజుల్లో రథయాత్రలో తనతో ఉన్నాడు అని చెప్పి ఎక్నాలెడ్జ్ చేశాడు. దిస్ ఈజ్ నౌ ద టైమ్ ఫర్ మోడీ టు గివ్ బ్యాక్ సిమిలర్ ఎక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు ఇంత జరిగినా నరేంద్ర మోడీని ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు అద్వానీ అంటే, మరి అద్వానీని కూడా ఆ రకంగా గౌరవించి ఉండాల్సిందే కదా. ఏమయ్యేది అద్వానీని భారత రాష్ట్రపతి చేసి ఉంటే? అద్వానీకి 2000 ఇప్పుడు ఏజ్ అంటారు, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 96 అనేది ఇష్యూ కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు. 26 ఇయర్స్కే మోకాల నొప్పులతో ఉన్నోడు ఉంటాడు, 36కే షుగర్తో బీపీతో ఉన్నోడు ఉంటాడు. సో హౌ ఆర్ యూ అనేది
ఇప్పుడు కాదు కదా, ఆయన ఇప్పుడు 2014లో ఆయనకి ఎంత 87 ఏళ్ళే కదా. సో 80s ఉన్నాడు కదా. 80sలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత నాకు చెప్పండి. సో అమెరికా అధ్యక్షుడి వయసు కూడా మనం చూడాలి కదా. అందువల్ల ఒక నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి వివిధ రంగాల నిష్ణాతులు నిపుణులను పెట్టి ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఒక గౌరవం అన్న ఇవ్వాల్సిందే. సో కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. మోడీకి అద్వానీ పైన గౌరవం లేదా ఉన్నదా అనే అది ఇష్యూ కాదు. వ్యక్తిగతంగా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డాడు కనుక తన సహజంగానే మోడీకి అద్వానీ పట్ల ఆ రకమైన భావన ఉండవచ్చు కదా. రైట్ సార్. ఇక ఫైనల్గా లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు అనే పత్రికల్లో వచ్చింది సార్. ఈరోజు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. హరీష్ కూడా చెప్పారు గతంలో, ఇంకా దాని మీద ఎటువంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోలేదని చెప్పి. కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్, అలాగే హరీష్ రావు కూడా లోక్సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది సార్. ఏంటి వ్యూహం బీఆర్ఎస్ వ్యూహం? చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ముందు కేసీఆర్ పోటీ చేస్తాడు, ఎవరు చేయరు అని వార్త వచ్చింది. తర్వాత కేసీఆర్ చెయ్యడు, ఎవరు చేయరు, అందరూ అసెంబ్లీలోనే ఉంటారు అని వార్త వచ్చింది. తర్వాత లేదు కేటీఆర్ ఒక్కడు చేస్తారని వార్త వచ్చింది. మూడో వార్త. నాలుగో వార్త ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు అందరూ చేస్తారని వార్త వచ్చింది. ఇది నాలుగో రకమైన వార్త. ఏ వార్త నమ్మాలి? సో అందువల్ల ఇన్ని రకాల వార్తలు ఎందుకు వస్తున్నాయి? దీనికి రీజన్ ఏంటంటే, ఒకటి బహుశా బీఆర్ఎస్ నాయకత్వం కంక్లూజన్కి వచ్చి ఉండరు ఏది కరెక్ట్ అయిన వ్యూహము అని. అందువల్ల కేసీఆర్నే లోక్సభకు పెడితే పార్టీకి లాభమా, కేసీఆర్ శాసనసభలోనే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుందా, లేదు కేటీఆర్ లాంటి వాడిని పార్లమెంటుకు పంపిస్తే జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీ గుర్తింపు వస్తుంది, కేటీఆర్ కూడా గుర్తింపు వస్తుంది, ఆయనకున్న సామర్థ్యం రీత్యా అని గతంలో చెప్పాడు. ఖచ్చితంగా ఆయన మంచి పార్లమెంటేరియన్గా పేరు తెచ్చుకోగలడు, అందులో అనుమానం లేదు ఎవరికి. సో అందువల్ల ఆ రకంగా కేటీఆర్కి ఎలివేషన్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నారా, లేదా అందరూ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు లోక్సభకి వెళ్తే అక్కడి నుంచి పార్టీకి నాయకత్వం వహించాలనో, ఇలా రకరకాల ఆలోచనలు ఆ పార్టీలో ఉండొచ్చు. ఇది ఇంకా నిర్ణయం తీసుకోలేదు కనుక ఎన్ని రకాల ఆలోచనలు టీఆర్ఎస్ నాయకత్వంలో ఉంటే అన్ని ఆలోచనలు పత్రికలో వార్తలుగా వస్తున్నాయి. ఇది మొదటి కారణం. రెండవది మేబీ టెస్టింగ్ ద వాటర్స్ అంటారు. చాలామంది రాజకీయ నాయకులు చేసే పని, చేయాల్సిన పని కూడా, తప్పు కూడా కాదు అది. టెస్టింగ్ ద వాటర్స్ అంటే ఒక జరగబోయే పరిణామాన్ని ప్రజలు ఎలా స్పందిస్తారు, పార్టీ ఎలా స్పందిస్తుంది, ఆ పార్టీలో ఉన్న యంత్రాంగం అని ఒక ఫీలర్ వదులుతారు. సో మీడియాలో, జర్నలిజంలో దీన్ని ప్లాంటింగ్ స్టోరీస్ అంటారు. సో ఇలా స్టోరీస్ ప్లాంట్ చేసి పొలిటికల్ సర్కిల్స్లో ఫీలర్స్ వదిలి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, దీన్ని వెల్కమ్ చెప్తున్నారా, రాజకీయ ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, పార్టీలో శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక అసెస్మెంట్ చేస్తారు. ఆ అసెస్మెంట్ ఆధారంగా తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఇదొక ఆ ఎత్తుగడ కూడా కావచ్చు. ఇలా రకరకాల ఫీలర్స్. ఇక మూడవది, లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అమీతుమీ తేల్చుకోబోతుంది. బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కానీ లేవదనుకుంటే పొరపాటు, మళ్ళీ లేచి లోక్సభ ఎన్నికలకు సింహంలాగా కొట్లాడుతుంది అన్న పర్సెప్షన్ కూడా బీఆర్ఎస్ బిల్డ్ చేయదలుచుకుంది. ఆ పర్సెప్షన్ బిల్డ్ చేసే క్రమంలో అవసరం వస్తే అగ్రనేతలంతా పోటీ చేస్తారు అని బీఆర్ఎస్ తన సైన్యానికి ఒక మొరాల్ బూస్ట్ చేసే క్రమంలో కూడా ఈ రకమైన ఫీలర్స్, లీక్స్ బహుశా ఇస్తున్నట్లు కనబడుతోంది. అల్టిమేట్గా డిసిషన్ అయితే అయిందని అనుకోను. రైట్ సార్. ఇక ఫైనల్గా వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి, నేషనల్ యూత్ ఫెస్టివల్లో మోదీ పిలుపు. సో మోదీ ఏం చెప్పదలుచు అంటే వారసత్వ రాజకీయాలు అంటే ఏంటి అనేది సమస్య. బీజేపీ నిర్వచించే వారసత్వ రాజకీయాలు వేరు, న్యాయంగా వారసత్వ రాజకీయాలు వేరు. బీజేపీ నిర్వచించే వారసత్వ రాజకీయాలకు నిర్వచనం ఏంటంటే పార్టీ నాయకత్వ స్థాయిలో మాత్రమే వారసత్వం ఉండకూడదు, మిగతా దిగువ స్థాయిలో ఎక్కడైనా వారసత్వం ఉండొచ్చు అన్నది బీజేపీ నిర్వచనం. కానీ వారసత్వ రాజకీయాలు ఎక్కడా ఉండకూడదు అనేది సరైన కాంటెక్స్ట్ అవుతుంది తప్ప ఒక నాయకత్వ స్థాయి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో వారసత్వమే జాతీయ నాయకత్వం ఉంటుంది కనుక కాంగ్రెస్ కన్నా మేము భిన్నము అని చెప్పుకోవటానికి,
ప్రాంతీయ పార్టీలో అగ్రనాయకత్వం స్థానంలో వారసత్వం ఉంటుంది కనుక ప్రాంతీయ పార్టీలకు కూడా మేము భిన్నము అని చెప్పుకోవటానికి బీజేపీ ఈ రకమైన పాక్షిక నిర్వచన వారసత్వ రాజకీయాలకు ఇస్తుంది. బీజేపీలో కూడా వారసత్వ రాజకీయాలు చాలా ఎక్కువ. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ కొన్నేళ్ల క్రితం ఒక అధ్యయనం చేస్తే అసలు వారసులు ఎక్కువ మంది ఉన్నది బీజేపీలోనే. చాలామంది తెలియదు. ఇలా మోడీ క్యాబినెట్లో ఎంతమంది లేరు. ఇప్పుడు మీకు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, ఇలా బోలెడు మంది వాళ్ళ తల్లిదండ్రులు రాజకీయాల్లో పెద్ద స్థానం ఉన్న వాళ్ళే. ఇలా రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే, అమిత్ షా కొడుకు బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ సెక్రటరీ, వసుంధరా సింధియా కొడుకు ఎంపీ. మీకు ఎంతమంది లేరు. ఇప్పుడు కర్ణాటక బీజేపీ అధ్యక్షులు ఎవరు? యడియూరప్ప కొడుకు. ఇది వారసత్వం కాదా? యడియూరప్ప కొడుకు కన్నా బీజేపీలో కష్టపడ్డలు ఎవరు లేరా కర్ణాటకలో? సో ఎందుకు మరి యడియూరప్ప కొడుకునే చేశారు అక్కడ? వేరే వాళ్ళని చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే అది యడియూరప్ప లిమిటెడ్ కంపెనీ. ఇలా చాలామంది చోట్ల నాయకులు ఉన్నారు. మీకు ప్రమోద్ మహాజన్ పిల్లలు, గోపీనాథ్ ముండే పిల్లలు. సో ఇలా మీకు అడుగడుగునా కనబడతారు ఎక్కడికి పోయినా మీకు. సో అందువల్ల బీజేపీలో కూడా ఈ వారసత్వ ధోరణులు ఉన్నమాట నిజం. సో మీకు తండ్రి కొడుకు ఇప్పుడు పి మాధవ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ. గతంలో ఎమ్మెల్సీ ఉండే, వాళ్ళ ఫాదరు ఆ కాలంలోనే ఎమ్మెల్సీ చలపతిరావు. సో అందువల్ల ఇలా ప్రతి బీజేపీలో కూడా ఉన్నారు. ఉండకూడదని కూడా మనం నేరం అని అనలేం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తండ్రులు ప్రమోట్ చేస్తేనే వచ్చారని చెప్పలేం కదా. తండ్రులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్, ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ మీ పిల్లలపైన కూడా ఉండొచ్చు. అందువల్ల పిల్లలు కూడా ఆ రాజకీయాలపైన ఆసక్తి చూపెట్టచ్చు. పిల్లలకు కూడా రాజకీయాలపైన ఆసక్తి చూపినప్పుడు వాళ్ళు రాజకీయాలు ఉండడం నేరం కాదు. ఇప్పుడు పివి చలపతిరావు తండ్రి ఉన్నాడు, మాధవ్ ఉండకూడదని అంటే తప్పవుతుంది. అది విడివిడిగా ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కడైనా తండ్రి కోసమే కొడుకు నాయకుడు చేశారా? ఇప్పుడు కర్ణాటక ఎగ్జాంపుల్ కదా, యడియూరప్ప కోసమే ఆయన కొడుకుని ప్రెసిడెంట్ చేశారు తప్ప కర్ణాటక బీజేపీలో బోర్డు మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇంకా మోర్ కాంపిటెంట్ నేతలు కూడా ఉన్నారు. కేవలం యడియూరప్ప వారసుడు కనుకనే ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేశారు. అలా చేసినప్పుడు మాత్రమే మనం తప్పు పట్టాలి. అందువల్ల వారసత్వ రాజకీయాలు భారతీయ సమాజమే అంగీకరిస్తుంది. మనం నచ్చినా నచ్చకపోయినా భారతీయ సమాజం దాన్ని తిరస్కరించడం లేదు. ఇన్ని చెప్పినా కూడా మన దేశంలో దేశవ్యాప్తంగా రాజకీయ వారసులే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, స్టాలిను, మీకు ఒక్కరు కాదు కదా, బాదల్ కుటుంబము, ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా కొడుకు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, అజిత్ పవార్, ఇలా లిస్ట్ అంతా, నవీన్ పట్నాయక్, అందరూ వారసులే కదా. దేశమంతా ఎక్కడ చూసినా అలాగే ఉంది కదా. అంటే వారసత్వం అనేది పొలిటికల్ ఎంట్రీకి మాత్రమే పరిమితం అయితే బాగుంటుంది కదా సార్. వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎఫిషియన్సీ చూపించుకోగలగాలి. అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకుంటేనే కదా వాళ్ళు నాయకులు అయ్యేది. ప్రజలు ఎన్నుకోకపోతేనైతే నాయకులు కాలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు ఎన్నుకోవడం ద్వారా కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఎలక్ట్ అయ్యి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్. ఉంటారు కదా. అప్పుడు రాజకీయాల్లో అదొక అవకాశం రాజ్యాంగం ఇస్తుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.